ప్రేమగల సంగమునకు దేవుని దీవెనలు శుభములు కలుగునుగాక. ప్రేమైన వారులారా, ఈ యొక్క శ్రమల కాలములలో ఇటు సౌభాగ్యాన్ని చేపట్టినటువంటి మన అధ్యక్ష మండలం పీఠాధిపతులు రెవరెండ్ డాక్టర్ పి. ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, అలాగే స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ సిడి భారతి తల్లి గారికి, యూత్ చైర్మన్ రెవరెండ్ పిడిజేఎస్ బెన్హర్ బాబు గారికి, యూత్ సెక్రటరీ యానిస్ మోజెస్ గారికి, సహకరించిన వారందరికీ ఈ లెంటు కాల శుభ మా మదనపల్లి రూరల్ పాస్టేట్ తరఫున మీకు అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఈ శ్రమల కాలంలో నాకు ఇచ్చినటువంటి అంశము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో అక్కడ ఆత్మ ఫలాలు అన్నటువంటి అంశాలు ఉన్నాయి. అయితే నేను సంతోషము అన్నటువంటి ఈ మాటను నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ సంతోషం దేవుని యొక్క ఆత్మ ఫలం క్రీస్తు రాయబారి అయినటువంటి పౌలు గలతీయ ప్రాంతంలో క్రీస్తు సంఘాలకు క్రీస్తు శకం 49-58 సంవత్సరాలలో ఈ లేఖ వ్రాసి ఉన్నాడు. రెండవ శుభవార్తలో ఈ ప్రచారంలో స్థాపించినట్టుగా చరిత్ర మనకు తెలియపరుస్తున్నది. తర్వాత క్రీస్తు విశ్వాసులు అనే చెప్పుకునేటువంటి కొందరు యూదులు ఆ సంఘాలను వచ్చి దుర్బోధలు చెప్పి క్రీస్తు శుభవార్తను తారుమారు చేసేటువంటి విధానాన్ని అక్కడ పౌలుగా క్రీస్తు సువార్తను తారుమారు చేసినటువంటి వారిని తప్పుడు సిద్ధాంతాలతో ముక్తి అనేది నమ్మకం పైనే దేవుని కృప వల్లే కలుగుతుందని అపొస్తలుడు పౌలు గట్టిగా చెప్పినటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తే, ప్రేమైన వారులారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, ఇవి విశ్వాసుల ఆత్మ ఫలములు కాదు, విశ్వాసులో దేవుని ఆత్మ ధరింప చేసుకొని ఆ ఫలం ఇవి సొంత ప్రయత్నాల వల్ల వచ్చేవి కాదు. కానీ అయితే అలాగనని విశ్వాసి ఒట్టి చేతులతో ముడుచుకొని కూర్చొని రాదని కూడా ఈ మాటను బట్టి నేను గుర్తు చేస్తున్నాను. అయితే పవిత్రాత్మతో జీవించాలి, పవిత్రాత్మ ప్రకారము మనం నడుచుకోవాలి. దానికి మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, మంచి నేలను విత్తబడిన వారు వాక్యాన్ని విని గ్రహించువారు అట్టివారు సఫలులై ఒకరు 100 ఒకరు 60 మరొకరు 30 ఫలించుదురని ఈ వాక్యం మనకు బోధన తెలియపరుస్తున్నది. ప్రకృతిలో పండ్లు కావాలంటే మొదట విత్తనం మనము భూమిలో నాటాలి, అప్పుడు అవి బాగుగా పండ్లు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక ఫలాలు కూడా అలాగుననే మనకు అగుపడాలని, మనం క్రీస్తులో నమ్మకముగా ఉండినప్పుడు తరచుగా ప్రేమ, ఆనందము, మనశ్శాంతి ఒక్కసారిగా పెళ్ళుబుక్కుతూ ఉంటాయి. వీటిలో తోడు సహనము, విశ్వాసమే. ఇంద్రియ కొంతపాటు ఎదగాలి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వచనాలు మనం గమనించినట్లయితే, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి, సోమరులు కాకుండా ఇది చేస్తుంది, క్రీస్తు జ్ఞానంలో మీరు నింపబడుదురని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియపరుస్తుంది. అయితే మొట్టమొదటిగా మనం ఇక్కడ బాగా ఆలోచన చేసినటువంటి మాట జాయ్, ఆనందము లేకపోతే సంతోషము. లోకులు అనుభవించే సంతోషం బయటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. విశ్వాసులు యొక్క ఆనందం శాశ్వతమైన వాస్తవం పైన ఆధారపడి ఉంటుంది. వాస్తవంగా మనము దేవుని యొక్క ప్రేమలో శాశ్వతమైనటువంటి వాస్తవాలపైన ఆధారపడినట్లుగా మనం గమనించాలి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అదే మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే,
ఆ తర్వాత మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసేదను, అప్పుడు నా హృదయము సంతోషించును. కాబట్టి మనము దేవుని హృదయాన్ని సంతోషపెట్టేటువంటి బిడలముగా ఎదగాలని ఈ వాక్యం మనకు మరి తెలియపరుస్తా ఉంది. సంతోషము ఒక వరము, అది ఒక బహుమానము. ఈ బహుమానాన్ని ఎవరు మీ యొద్ద నుండి తీసివేయరని కూడా యోహాను భక్తుని ద్వారా మనం వింటున్నాం. అది యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము నా యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట నేను చెప్పుచున్నానని యేసు ప్రభువు వారు ఏ రీతిగా తెలియపరుచున్నాడు. ఆ ప్రకారమే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, ఆయన ద్వారానే సంతోష సమాధాన స్థితి పొంది ఉన్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ దుఃఖ దినములలో నిజముగా మనము సంతోషముగా ఉన్నామా లేక దుఃఖముగా ఉన్నామా? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అందుకనే దుఃఖము కొద్ది మట్టుగా ఉంటుంది, సంతోషము శాశ్వత కాలముగా ఉంటుందని ఈ సంతోషాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. మనము ఆయన్ను స్వీకరించి ఆయనలో నమ్మకముగా ఉంచి ఆయనను ప్రేమిస్తే ఆ ప్రేమ పరలోకంలో మనతో శాశ్వతంగా ఉంటుంది. అదే ఎటర్నల్ లైఫ్గా మనము జీవించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చివరిగా నేను చెప్పే విధానం ఏమనగా, ఈ శ్రమల కాలంలో అనగా ఎవరెవరైతే ఉపవాసం ఉండి మరి దుఃఖక్రాంతులుగా ఉన్నారో అటువంటి వారు నిజమైనటువంటి ఆనందం, సంతోషం వారు చూస్తారని కూడా ఈ మాటను బట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ లెంటు కాలంలో మరి ప్రవేశించినటువంటి మనము సంతోషంగా ఆయన శిలువ నీడలో చేరినట్లయితే పాప బంధకముల నుండి మరి విడిపింపబడి ఆనందంతోనూ సంతోషంతోనూ నింపబడదుము అని ఈ కొరత నిబంధన వచనాలు మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా ఈ ఆత్మఫలాలను గురించి మనకు తెలియపరుచున్నారో ఆ ప్రకారమే దేవుని యందు మనం నిలకడగా ఉండి మరి సంతోష సమాధానాలుగా ఒకరిని ఎడల ఒకరు మరి కలిగి జీవించాలని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యము దీవించునుగాక.
పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చింది నీ సాక్షిగా ముందును నిశ్చయ నిశ్చయమే. రక్తము చింది నీ సాక్షిగా ముందు నిశ్చయ నిశ్చయమే. రక్షకుడా రక్షకుడా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా రక్షకుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే. ఆశ్చర్యమే ఆశ్చర్య